ఒంగోలు 48వ డివిజన్ సత్యనారాయణపురం నందు నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నాగసత్యలతమ్మకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ వారి సతీమణి నాగసత్యలత ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నగరం అభివృద్ధి చెందిందని, ఒంగోలు నగరంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వేశామని అన్నారు. మళ్ళా నగరం అభివృద్ధి చెందాలంటే అధికారంలోకి రావాలని అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ అధ్యక్షులు పాదర్తి సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు దామచర్ల నాగ సత్యలత గారు మీ అందరితో మాట్లాడడానికి ఇచ్చేటువంటి, నిజంగా అందరూ కూడా పండగ వాతావరణం లాగా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమంది సమావేశం అవడానికి ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళి 49లో చేసినట్టుగానే అందరి ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి మీరు వస్తారు ఈ ప్రోగ్రాంకి అని చెప్పని తెలియపరిచి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే మీకు చెప్పి మీ ద్వారా ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం కోసం వీళ్ళందరూ కూడా సమస్య చెప్పడం కోసం కూడా వచ్చుంటారు కొంతమంది. దామచల జనార్దన్ గారు 2014 నుంచి 19 దాకా శాసనసభ్యుడిగా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అద్భుతమైనటువంటి ప్రజాసేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడిని దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి
ఆయన్ని గెలిపించడంలో భాగంగా ఒంగోలులో దామచల జనార్దన్ గారిని మనం ఓడించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం జనార్దన్ గారితో పాటుగా. ఎక్కడ పడ్డా చెప్తున్నారు అందరూ, మేము చాలా తప్పు చేశాం, గత ఎన్నికలలో మిమ్మల్ని ఓడించుకోవటం మా అందరికీ కూడా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు. ఆ పొరపాటుని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో మిమ్మల్ని మంచి మెజారిటీ తోటి ఒంగోలులో గెలిపిస్తామని చెప్పేసి ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజంగా దామచల జనార్దన్ గారు చేసినటువంటి అదృష్టం. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాలు వెనకబడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన ఒక్కడి ప్రయత్నమే సరిపోదని నా భావన. మా సోదరి నాగ సత్యలత గారు అన్ని డివిజన్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు పర్యటించి ఏ విధంగా మహిళల సమస్యలని, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలని మీరు ఏ విధంగా తెలుసుకున్నారో వాటి పరిష్కారం కోసం కూడా దామచల జనార్దన్ గారిలో సగభాగంగా మీరు ఆ బాధ్యతలను కూడా నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎంత మేరకు కనుక పనిచేస్తే దామచల జనార్దన్ గెలుపు అనేది నల్లేరు బండి మీద నడికే. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసం మాటలు చెప్పినా, బంగారపు ముద్దలు ఇచ్చినా కూడా ప్రజలెవరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడానికి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అండగా ఉంటున్నారో మనందరికీ తెలుసు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కొడుకులాగా బాధ్యత తీసుకొని పనిచేస్తా ఉన్నాడు. కష్టం. ఈరోజు 48వ డివిజన్లో నారీ కోసం నాగ సత్యలతమ్మ మేడం ప్రోగ్రాంకి ఇంతవరకు మాట్లాడి వెళ్ళిన మా సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మనందరికీ ఆడపడుచు, ఎందుకంటే మన జనార్దన్ అన్న మనకి సోదరుడు కాబట్టి మనందరికీ ఆడపడుచు మా నాగ సత్యలతమ్మకి, వేదిక నిర్వహించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇబ్బందులు పడ్డాము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. నిన్న డివిజన్లో తిరుగుతున్నా కానీ అందరూ చెప్తున్నారు, మనము 2014లో జనార్దన్ గారిని గెలిపించుకున్నాము, చాలా మంచి మంచి పనులు చేశారు, ఇప్పుడు బయటకు వచ్చి నిలబడటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే దోమల బెడద ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జనార్దన్ గారు ఉన్నప్పుడు నైట్ టైము రోడ్లు క్లీన్ చేయించేవాళ్ళు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళతోటి పగలు వచ్చేసి కాలువలు తీయించేవాళ్ళు. ఇప్పుడు అవి ఏమన్నా జరుగుతున్నాయా? అలాగే రోజు నీళ్లు నైట్ 10 గంటలకి 11 గంటలకి ఇచ్చేవారు. ఈ రోజు మన మీటింగ్ ఉందని చెప్పేసి 8 గంటలకే నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కుట్రపూరితంగా జరుగుతున్నాయి. అసలు అలాగే బీసీలని టార్గెట్ చేసి ఈ మధ్య మేనిఫెస్టోలో కూడా మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా బీసీలకు మంచి అవకాశాలు కల్పించారు. అలాగే జైగో బీసీ అనే మొన్న కార్యక్రమంలో కూడా మన బీసీలకి ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేసిందనేది చెప్పారు. అంటే రాబోయే కాలంలో మనం అధికారం వచ్చిన తర్వాత బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తామనేది కూడా చెప్పారు. అంటే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి ప్రకటించారు. అట్లాగే బీసీ సప్లాన్ని 75,000 కోట్లు ఎలా నిర్వీర్యం చేశారో ఈ వైసీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు దాన్ని చేస్తామని తెలియజేశారు. అలాగే ఈ 4.5 సంవత్సరంలో బీసీలనే టార్గెట్ గా చేసుకొని 300, అంతేకాకుండా ఈ బీసీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంకణ బద్దులై మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని, అలాగే ఒంగోలు 48వ డివిజన్లో మీటగా మా అందరికీ స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా నమస్సమాంజలి తెలియజేసుకుంటాం. టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అయితే మనం స్థాపించుకోవాలి. అదేవిధంగా మనము ఈ రాక్షస పాలన నుంచి బయటపడాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి సాధించగలదు. మనమందరం ఈ ఎలక్షన్లో నడుం బిగించి మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ చేత టీడీపీకి సైకిల్ గుర్తుకి ఓటేసి జనార్దన్ గారిని గెలిపించుకుందాం. ఎందుకంటే మనకి ప్రతిరోజు ఇప్పుడు
మనకు ఒంగోలులో 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. దానికోసం జనార్దన్ గారు 2014లో పైప్ లైన్స్ మాక్సిమం కంప్లీట్ చేశారు. ఇంకొక 10 మీటర్లు మాత్రమే వేయాల్సి ఉంది. 4 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పనిని పూర్తి చేయకుండా మన మహిళల్ని ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉంది. అది జనార్దన్ గారు వస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని చెప్పారు. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన ఒంగోలులో జనార్దన్ గారు చేసి చూపించారు. కాకపోతే నేను మా నాన్న చనిపోయాడు, నన్ను జైల్లో వేశారు, నన్ను అలా చేశారు ఇలా చేశారని జగన్మోహన్ రెడ్డి ఏడ్చిన ఏడుపులకి జాలితోటి ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చాం. ఈ 4 ఏళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టింది చాలా ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. ఒంగోలులో జనార్దన్ గారిని గెలిపించుకొని మంత్రిగా ఆయన్ని పంపించుకొని ప్రతి పనిని మనం కేంద్రం మెడలు వంచి ఇక్కడ చేపించుకుందాం. ముందుగా వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, పెద్దలకి, అందరికి డివిజన్ సంబంధించి ప్రతి ఒక్కరికి, అంటే ముందుగా మహిళలకు కూడా, అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేశారంటే ఎంతమంది కృషి ఉందో అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా మా థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు అందరికీ కూడాను. అమ్మా ముందు మీకు చెప్పాలి, మాకు చెప్పారు ఆంటీ వాళ్ళంతా కూడాను, ఫోన్ చేస్తానే ఉన్నారు 7 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్దు అని చెప్పని. మాకు వేరే మీటింగ్ పడి కొంచెం లేట్ అయిందమ్మా. ముందు మీ అందరికీ దానికోసం సారీ. చాలాసేపటి నుంచి 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంట, అందుకోసం అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు ఈరోజు. సారీ అమ్మ అందరికీ. ఇంకా అదే ఇప్పుడమ్మా ఒకటి మిమ్మల్ని అందరినీ ఫస్ట్ అడుగుదాం అనుకుంటూ ఉన్నాం. ఒకటి, మీరంతా ఇక్కడ ఎంత గ్యాదర్ అయ్యారు, మనందరం మనం టీడీపీ పార్టీని గెలిపించుకోవడానికి వచ్చున్నాం ఇక్కడంతాను. ఒకటి మీరందరం ముందుగా చెప్పవలసింది ఏంటంటే అమ్మా, చూస్తూ ఉన్నారు 2014 నుంచి 19 వరకు మన ఒంగోలు ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఒంగోలు ఎలా ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది, మీరందరూ దీంట్లో తేడా తెలుస్తుందాం అందరికీ. ఎవరైనా దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పోనీ ఏది కూడా అడ్డం తిరిగి మాట్లాడతారు ప్రతి ఒక్కరు. ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత చాలా నష్టపోయాం మేము. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్యాయమే జరుగుతుంది. మీరు వస్తేనే ఇక్కడ డెవలప్ జరిగిద్ది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా సంక్షేమ పథకాలంటే ఏంటి? సరే కొంచెం దగ్గర పెట్టమ్మా పావని. సంక్షేమ పథకాలు. అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్. సంక్షేమానికి అభివృద్ధికి తేడా? కంపెనీలు పడితే పర్లేదమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఇంకెవరికి చెప్తారు మన సంక్షేమాన్నమ్మా? అప్పు తీసుకొస్తున్నా. కరెక్ట్. అంటే మీలో ఉన్న కాబట్టి చెప్పింది కరెక్ట్, అవునా కదా? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సంక్షేమ పథకాలు, సంక్షేమం చేస్తున్నారు. ప్రతి డెవలప్ ఆగిపోయింది. ఇక్కడ మాత్రం దిబ్బల రోడ్డుకి అంతా అన్యాయమే జరుగుతుంది. నాకు కాళ్ళు ఆపరేషన్ అయ్యి నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. కనీసం మందులు కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను. నా పింఛన్ తీసేశారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేకుండా ఎక్కడ ఉంటామండి చెప్పండి? ఇల్లుంటే అన్నం పెట్టిద్దా? అవును, అది కరెక్టే కదమ్మా. చాలా మంది సమస్య అదే కదా. ఇల్లుంటే అన్నం పెట్టిద్దా? ఇల్లుంటే పక్కన ఏమైనా జరిగిద్దా? ఇల్లుందని పింఛన్ తీసేస్తే మేము ఎలా బతకాలి? ముసవాళ్ళ పింఛన్లు తీసేసి ఏం చేయాలి? మీరే ఆలోచించి చేయండి ఏదో ఒకటి. మేడం పక్కన పెట్టేవాళ్ళు. నేను చాలా హర్ట్ అయ్యాను కూడా, ఫీల్ అయ్యాను. అంత మేము తప్పు ఏం చేసామని వైసీపీ వాళ్ళని నేను ఇప్పుడైనా అడుగుతున్నాను. మేము టీడీపీలో ఉండటం నేరమా ఏమన్నా? ఇది ఒక్కటి నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మైక్ ఇచ్చినందుకు. ఈమెకి మాత్రం న్యాయం చేయండి అన్నయ్య. మీరు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేనైనా వచ్చి మిమ్మల్ని అడుగుతాను. కృషి ఖచ్చితంగా
ఎందుకంటే ఇక్కడ పథకాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే కొంత చదువుకున్న డబ్బు కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కానీ ముందు డెవలప్మెంట్ అనేది ఉండాలి. పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కానీ డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ లేకపోతే నిరుద్యోగుల లెవెల్ అక్కడ ఆగిపోతున్నారు. సో ఈసారి మీ ప్రభుత్వం వచ్చిందంటే, మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా సంక్షేమం పథకాలతో పాటు సంక్షేమం దాని అభివృద్ధి రెండు జరిగితే మాత్రం రాష్ట్రం సభ్యుతంగా పుష్కలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మీరు ఈ పార్టీలోంచి విజయవంతంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవాళ మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు 14 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం అనే దాన్ని జోడు గుర్రాల మీద నడిపించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. అభివృద్ధి అంటే ఏందో ఆనాడు తెలిసింది, సంక్షేమం అన్నది కూడా ఆనాడే తెలిసింది. ఇవాళ అభివృద్ధి అన్నం పెట్టినోడికి నీళ్ళు అయిపోతే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. ఆనాడు అభివృద్ధి అంటే ఏందో తెలిసింది జనాలకి, సంక్షేమం అంటే కూడా ఏదో తెలిసింది. అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల మీద నడిచినప్పుడు ప్రతి కార్మికుడికి, ప్రతి ఆఫీసర్కి, ప్రతి వాళ్ళకి నిత్యం పని ఉండేది. నేను కాంట్రాక్టర్గా చెబుతున్నా, మాకేదైనా ఒక టెండర్ వస్తే కూలీలు దొరికేవాళ్ళు కాదు, అంటే అంత బిజీగా ఉండేది. వ్యాపారస్తులు బాగుపడ్డారు. సాయంత్రానికి మేము ఎనికిడితే పడేవాళ్ళం ఆఫీసర్లు మేము బిల్లులు చేయమని. ఇలా అటువంటి పరిస్థితులు లేవు. నేను చెప్తున్నా, అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు ఇవ్వాలి తెలిసి వస్తుంది. మేము చెప్పిందే చేస్తాం అనేటువంటి నాయకులు ఇలా పోతరాజు కాలువ సంగతి పరిస్థితి ఏంది? సాయంత్రం అయ్యేటప్పటికి భార్యాభర్తలు ఇంట్లో ఏదైనా వాళ్ళ నోట్లో మాట చెప్పుకోవడం ఉంటే, పెద్దవాళ్ళు ఉంటారని, పిల్లలు ఉంటారని బయటకు వచ్చి కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం ఉంటే నోట్లోకి ఏగలిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గాంధీనగర్ గాంధీ పార్కు పోతున్నారు. ఏందయ్యా పోతున్నట్టు ఒక గంట కూర్చొని మేము మాట్లాడుకొని వస్తామయ్యా, ఇంటి ముందర కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి మాకు కనపడలేదు అని అంటున్నారు. మరి ఎన్నికలకి 2 నెలల ముందు ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు 5 ఏళ్ల నుంచి ఆ పోతరాజు కాలువ సంగతి ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఇవాళ పట్టాలు ఇస్తే 25,000 మంది పట్టాలు. చాలా సంతోషం. ఈరోజు 48వ డివిజన్లో ఈరోజు మహిళలంతా, ఎందుకంటే తిరుగుతూ ఉంది అన్ని డివిజన్స్లో మహిళలతో మాట్లాడి మహిళల్లో కష్ట నష్టాలు తెలుసుకుంటా. ఎందుకంటే మేము వస్తే ఏదో మీటింగ్లు చెప్పేసి వెళ్ళిపోతుంటాం. మహిళలు అయితే రియల్గా ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ ఉండే వాతావరణం, సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తులు కాబట్టి మహిళలతోటి ఇట్లా ముఖాముఖి కార్యక్రమం పెట్టుకోవటం, అక్కడ ఉండే సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా పెడతా ఉంది. దాని సందర్భంగా ఈరోజు 48వ డివిజన్లో మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 14-19లో మనం అందరం కూడా ఎవరు వచ్చి అడిగినా అడగకపోయినా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా కార్యక్రమాలు చూసి ఆ రోజుండే పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది మంది, మీ అందరికి కూడా తెలుసు. ఎక్కడంటే అక్కడ చెత్త ఉండటం, నీళ్లు సరిగ్గా లేకపోవటం, వర్షం పడితే నీళ్లు విపరీతంగా ఇళ్లలోకి వచ్చేయటం, అదేవిధంగా చెత్త తీసేదానికి కూడా లేకుండా పోవటం, ఇలాంటివన్నీ కూడా ఉండేది. మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి మొత్తం చెత్త అంతా తీపిచ్చాం. మంచినీళ్ళు కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆ రోజు 9 గంటల లోపల మంచినీళ్ళు వచ్చేటట్టు చేశాం. అదేవిధంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో కూడా ఆ రోజు 165 కోట్లతోటి అమృత్ స్కీమ్ కూడా తీసుకొచ్చిన తర్వాత లాస్ట్లో 2 కిలోమీటర్లు ఆగింది. అది ఇప్పుడు అలానే ఉంది. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనకు ఒంగోలులో ప్రాబ్లం అనేది లేకుండా అవి మాత్రం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి 6,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. ఆ 16,000 ఇళ్లలో 6,000 ఇళ్ళు కడితే 6,000 ఇళ్ళు కూడా ఈరోజు ఎంతో మంది కూడా దాని మీద కట్టుకొని దానికి 12,500 కొంతమంది కట్టారు, 25,000 కొంతమంది కట్టారు, 500 రూపాయలు కొంతమంది కట్టుకున్నారు. అవి కూడా మనం చూస్తే కళ్ళ ముందు కూడా అవన్నీ కూడా 80% అవన్నీ కూడా కంప్లీట్ చేశాం. అది కూడా రేపు వచ్చినప్పుడు మొదటిసారి
ఎమ్మిడే దాని హౌసెస్ అన్నీ కూడా మిగతా 20% కూడా కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మేమేంటంటే ఎన్నికల వచ్చిందనో లేకపోతే ఎన్నికల కోసం అని చెప్పేసో మనం ఎప్పుడు కూడా మాయ చెప్పలేదు. మనం ముందు నుంచి చేసిన పనులు ఎక్కడ ఆగినాయో దాన్ని మనం పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఆయన పోతురాజు కాలం కూడా ఆ రోజు 85 కోట్లతోటి ఆ రోజు మన టైంలో మనం శాంక్షన్ చేయించాం. దానికి గవర్నమెంట్ మారగానే గవర్నమెంట్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. వేసి 3 కాంట్రాక్టులు మాడి 3 కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుంటా దాన్ని ఈరోజు పూర్తిగా ఆగిపోవటం, పని చేయకపోవటం వల్ల ఆ వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు. అది సీఎం గారి చేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 10 సార్లు తిరిగితే అది శాంక్షన్ అయింది. ఈరోజు మళ్ళీ 100 కోట్లు దాని మీద శాంక్షన్ తేవాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది అనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు చేత కాకుండా ఉండే టెండర్ను కూడా క్యాన్సిల్ చేశారు. కాబట్టి అదొకటి. మన వాటర్ది కూడా నేను చెప్పినట్టు అది కూడా పూర్తి చేస్తాం. టిట్కో హౌసెస్ పూర్తి చేస్తాం. ఇప్పుడు పట్టాలని చెప్పేసి కూడా మీ అందరి దగ్గరికి వస్తున్నాడు. ఆ పట్టాలు ఇచ్చేసి చీర, జాకెట్లు, అదేవిధంగా షర్టు, ప్యాంటు ఇవన్నీ కూడా పెడుతున్నాడు. అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు చీరలు, జాకెట్లు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నేననేది మేమందరం కూడా కోరుకునేది ఒకటే, పట్టాలు అనేది ఇప్పుడు 1 సెంటు భూమి అని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దాంట్లో కూడా అసలు పేదవాళ్ళు అయితే ఈరోజు అలానే ఉన్నారు. రియల్గా పేదవాడు అనేవాడికి పట్టాలు చేరాల. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 4 స్టేర్లు బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఒక 4 పట్టాలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి 4 పట్టాలు, అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఒక పక్కన అవన్నీ కూడా చేసుకొని పోతా ఉన్నారు. దాన్ని కూడా మేము ఎవిడెన్స్ తోటి కూడా మొన్న కూడా చెప్పాం. మళ్ళా కూడా ఆయనేమో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాడు, ఎక్కడన్నా ఒక్కటన్నా కూడా ఆ విధంగా జరిగితే చెప్పండి, నేను ఎన్నికల నుంచి పోటీ చేయను, ఆయన మానుకుంటాడని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. రెండోది నా ఆస్తి అంతా ఇస్తాను, ఆయన ఆస్తి ఇస్తాడా అంటాడు. మనం అడుగుతుంది ఏంటి, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, నిజంగా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి తప్పితే మిగతా వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే రేపు మళ్ళీ ఇంకో 30,000 మందికి ఇచ్చినా కూడా ఒంగోలులో ఇంకా అడుగుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మనం చెప్తా ఉంటే అతను ఆ విధంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే టిట్కో హౌసెస్ కూడా వాళ్ళు చేసింది, మనం చేసింది దానికి కొంచెం 10 రూపాయలు ఖర్చు పెట్టుంటే దగ్గర 6,000 మంది ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. ఈరోజు మళ్ళా ఆ పట్టాలు కంటే ముందు దీనికి సొంత ఇల్లు అయిపోయేది. కాబట్టి మనం రేపు వచ్చిన తర్వాత దాన్ని అన్ని కూడా స్క్రూటినీ చేస్తాం, అన్నీ చేస్తాం. దాన్ని కూడా వీలైతే 2 సెట్లు ఇయటానికి కూడా దాని ప్రపోజల్ కూడా మనం తీసుకొస్తాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మార్పులు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే మనకి టిట్కో హౌసెస్లో ఉండి కూడా ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో, అవసరమైతే ల్యాండ్ తీసుకొని 2 సెంట్లు భూమి, అదేవిధంగా అర్బన్ హౌసింగ్లో వాళ్ళకి ఇల్లు 2.5 లక్షలు ఇచ్చేటట్టుగా కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను వస్తాడు. లేకపోతే ఇంకోటి వస్తాడు, వచ్చేదను నువ్వేందమ్మా ఎక్కువ మాట్లాడావు, నీకు పెన్షన్ తీసేస్తాం, లేకపోతే రేషన్ తీసేస్తాం, లేకపోతే నీ మీద కేసు పెడతామని చెప్పేసి కూడా వస్తారు. దీనికన్నిటి కూడా మనం భయపడబడలే. ఎందుకంటే 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఏ వాలంటీర్ కానీ ఎవడు కూడా మన మీద పెత్తనం చేసేది ఉండదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పుడు ఉండే సైకో జగన్ రెడ్డి, ఆయనకి కంపారిజన్ చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి 20 సంవత్సరాల ముందు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన చూసే పద్ధతి. ఈరోజు కొన్ని లక్షల మంది పోయేసి మన అన్ని దేశాల్లో ఈరోజు మన వాళ్ళంతా కూడా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేశాడు. కాబట్టి ఈరోజు ఒక్కొక్క పల్లెటూరులో 100 మంది 50 మంది బయట విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా వాళ్ళు పంపించిన డబ్బులతోటి తల్లిదండ్రులు అదివరకు పెంకుటూళ్ళు ఉండేది ఈరోజు పడేసి డాబాలు కట్టుకున్నారు, అదేవిధంగా పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళంతా కూడా ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా ముందు చూపుతో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం 16,000 ఉద్యోగాలు వచ్చేది సంవత్సరానికి. దాని మీద రాబడి వచ్చేది గవర్నమెంట్కి కూడా. దాన్ని కూడా వాళ్ళని బెదిరించే చేసేకి వాళ్ళు పోయి గుజరాత్లో ఈరోజు పేపర్ మిల్లు కూడా అక్కడ కూడా వెళ్ళిపోయేది.
కాబట్టి ఈరోజు ఎంతోమంది మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు లేవు. ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో అప్పులు తీసుకొచ్చి లేకపోతే బాధలతో వాళ్ళందరూ కూడా చదివిస్తే ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేక వాళ్ళ ముందు ఉద్యోగాలు లేక బయట తిరిగే పరిస్థితి వస్తుంది. బయట తిరిగి ఈరోజు కొంతమంది గంజాయిలకి వాటికి అలవాటు అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థ మార్పు రావాలి. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. లేకపోతే మన స్థలం ఉందా లేదా. ఈరోజు మహిళలు ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా తెలుసు, మీకు అకౌంట్లో ఏదో 10,000 వేస్తున్నాను అంటున్నాడు, మీకు 20,000 ఖర్చు అవుతా ఉంది. నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేట్లు కానీ, లేకపోతే కరెంటు బిల్లు 9 సార్లు కరెంటు బిల్లు కానీ ఏ విధంగా పెంచాడో మీకు ఖర్చు ఎంత అవుతుందో అనేది కూడా ఈరోజు గమనించుకోండి. మంచి ఆలోచనతో రండి. వాళ్ళు ఇచ్చే చీర ఒకసారి ఉతికారంటే 4 ముక్కలు అవుద్ది. ఇచ్చే 200 రూపాయల చీర అది గుర్తుపెట్టుకోండి. అంటే మీది 200 రూపాయలు ఉండే చీర మీకు ఇచ్చి మోసం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. వచ్చేదను ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వచ్చి ముసలి కన్నీళ్ళు పెట్టి ఈరోజు నేను ఒక్కసారే పోటీ చేస్తున్నా, నాకు ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మళ్ళా మోసపోకండి. జగన్ రెడ్డి ఒక్కసారి అవకాశం అనేదాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన మళ్ళా ముసలి కన్నీళ్ళు పెట్టేసి నేను అంటాడు. రేపు మళ్ళా 5 సంవత్సరాలు అడగబోయాడు కూడా అడగాలి. రేపు మళ్ళీ మీకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. మీకు ఏదైనా అవసరం అయితే గోవా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఏడో ప్యాకెట్ ఆడుకుంటా ఉండో క్యాష్ను ఆడుకుంటా ఉంటే ఆడకపోయి మాకు పని చేయమని అడిగే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అని నేను చెప్పింది కాదు. ఎందుకంటే ఎదుటి మనిషిని మనం మాట్లాడకూడదు. మాకు అంటే సంస్కారాలు ఉంటాయి. ఆయనే చెప్పుకున్నాడు. క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ ఆయనే. నేను ప్యాకెట్ ఆడుతుంటాను, క్యాష్ను పోయి ఆడుతుంటానని ఆయనే చెప్పాడు. మనం అందరం కూడా తెలిసిన విషయాలు. అలాంటి ఆడుకునే వాళ్ళు కావాలో లేకపోతే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేసి మీరు చెప్పకముందే మీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మీకు మంచినీళ్ళు కానీ, మీకు పెన్షన్ ఇందాక పెద్ద బాధపడుతూ ఉంది. ఇలాంటివి మేము రోజు తిరుగుతున్నప్పుడు చాలామంది ఒక దగ్గర అయితే భార్య భర్త ఇద్దరికి వికలాంగులు, ఇద్దరికి పెన్షన్లు తీశారు. ఏంటి అంటే కరెంటు బిల్లు 300 మీటర్లు దాటిందంట. ఒక ఇంట్లో ఏమో మోటార్ సైకిల్ ఉందంట, ఒక ఇంట్లో ఏమో బాడీ కారు పెట్టుకున్నాయంట. ఈ కారణాలు చెప్పేసి పెన్షన్లు తీసి ఆ జగన్ రెడ్డి ఏమో 45 సంవత్సరాలకే అందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పేమో మాయ మాటలు చెప్పేటప్పుడు ఇప్పటికి వచ్చిన తర్వాత ఏమో సగం మందికి పెన్షన్లు తీసేశాడు, రేషన్లు తీశాడు. వాళ్ళ ముసలి వాళ్ళు 3,000 రూపాయలు వాళ్ళ మందులకు ఉపయోగపడుతుందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెన్షన్ అనేది తీసుకొచ్చింది కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మా దగ్గర నేను ఉండేటప్పుడు అదనంగా మళ్ళీ 3,000 తీసుకొచ్చి అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాం పెన్షన్లు. అడిగిన వాళ్ళందరికీ ఇల్లు సైట్ ఉండి కట్టుకోవాలంటే ఇల్లు అడిగిన వాళ్ళందరికీ 2.5 లక్షలు డబ్బులు ఇచ్చాం. ఎంతోమంది కట్టుకున్నారు. ఈరోజు పెన్షన్లు కూడా ఆ పని చేసి ఈరోజు రాష్ట్రంలో చాలామంది ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇంట్లో పిల్లలు చూడకపోవచ్చు, కోడలు చూడకపోవచ్చు, అయినా కూడా 3,000 వస్తే ఆ మందులకు దేనికైనా ఖర్చులకు పనికి వస్తాయని చెప్పి పెద్దవాళ్ళు ఉండే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకు కూడా కరెంటు బిల్లు ఇంకో బిల్లు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ పెద్ద కూడా నేను చెప్తున్నాను, తప్పకుండా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు పెన్షన్, అదేవిధంగా ఎవరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% మళ్ళీ పెన్షన్లు అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం. ఆ రోజు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మేము చూడమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీకేనమ్మా చెబుతుంది ఆ పెద్దామకి. తప్పకుండా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. అదేవిధంగా సర్వే చేయించి ఎవరికైతే బాడిగలలో ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా మన ప్రభుత్వంలో వాళ్ళకి 2 సెంట్లు భూమి చేస్తాం, ఇల్లు కట్టించే బాధ్యతలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా అందరూ కూడా సహకరించండి. మళ్ళీ ఒంగోలు అనేది ఇంకా ఏదైతే మిగిలినాయో అవన్నీ కూడా పూర్తి చేసి 5 సంవత్సరాలు ఉంటే ఏది అడిగేటానికి కూడా ఏమి లేకుండా చేసి ఉండేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, ఒక్క అవకాశం అని చెప్పి ఒక సైకోని ముఖ్యమంత్రి చేశాడు. 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏం చేశాడో కూడా తెలియదు. ఎక్కడ ఒక పని చేయలే, ఒక రోడ్లు వేయలేదు, ఒక బ్రిడ్జిలు కట్టలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలేదు, ఎక్కడా చేయలే. మన వెలుగొండ అయితే దాన్ని కూడా పూర్తి అవ్వకుండానే మొన్న వచ్చేసి అది కూడా పూర్తి రాళ్ళు వేసుకోవడానికి రాయి వేసుకొని ఓపెన్ చేసుకొని పోయాడు. ఇలాంటివన్నీ కూడా మీరు కూడా గమనించుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
గారు నేను చిన్న సన్మానం చేసుకుంటాము. అమ్మ దయచేసి అందరూ కూడా టిఫిన్ ఉంది, టిఫిన్ చేసి బయలుదేరండి. అందరూ టిఫిన్ చేయాలి. మహిళల మీద కూడా కేసులు పెడుతున్నారు, గమనించుకోవాలి. బయటికి రండి. సైడ్ వెనక్కి పెట్టండి మేడం. మీరు నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ జోరున్నదే రామక, టీడీపీ జెండలెత్తి రామక, జాతర
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు.